సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. హిట్ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టిన వారే ఫ్లాప్ వచ్చినప్పుడు దారుణంగా విమర్శిస్తారు. అది స్టార్ హీరో అయినా సరే, అగ్ర దర్శకుడైనా సరే. ఒక్క డిజాస్టర్ పడిందంటే చాలు, గతంలో ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు ఇలాంటి ఫేజ్ని ఎదుర్కొంటున్నాడు విక్టరీ వెంకటేష్. 2025 సంక్రాంతి వార్ తన కెరీర్ కి గట్టి పరీక్షలా మారింది. పొంగల్ ఫైట్ ఎవరికి ఎలా ఉన్నా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కు మాత్రం ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన సైంధవ్ దారుణంగా ఫెయిల్ అయ్యింది. కంటెంట్ బాలేదా లేక సినిమా బాలేదా అన్నది పక్కన పెడితే మినిమం పుల్లింగ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించలేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు సంక్రాంతికి వస్తున్నాంపై పడింది. సీనియర్ హీరోల్లో చిరు, బాలయ్యలు బెటర్ పొజిషన్ లో ఉన్నారు. నాగ్ సంక్రాంతికి 2 సార్లు ఫ్యామిలీ ఫన్ అందించిన తన ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉందని చెప్పడానికి లేదు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ వంతు వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయితే తను ఎలా ముందుకు వెళ్లాలో ఓ క్లారిటీ వస్తుంది. లేదంటే ఆగి ఆలోచించాల్సిందే. అనిల్ తో గతంలో F2, F3 చేశాడు వెంకటేష్. 2 హిట్టే. ఫ్యామిలీ సబ్జెక్ట్ కి వరుణ్ తేజ్ తోడవడంతో వెంకీ ప్లాన్ వర్కౌట్ అయింది. అయితే సంక్రాంతికి వస్తున్నాంలో యంగ్ హీరో లేడు. సోలోగా 2 హీరోయిన్లతో ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ క్లిక్ అయ్యాయి. అనిల్ రావిపూడి కూడా హ్యాట్రిక్ కొట్టేలా కనిపిస్తున్నాడు. మరి పొంగల్ బరిలో దిగుతున్న ఈ సినిమా హిట్ అయితే ఓకే. ఆడియన్స్ పుల్లింగ్ లేకపోతే మాత్రం వెంకటేష్ సినిమాలు చెయ్యాలా లేదా అన్న దానిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.